హాయ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు అన్షునులాగ్ ఛానల్. సో, మన ఛానల్‌లో కొందరు బిర్యానీ రెసిపీ కావాలన్నారు. అలాగే మా మరదలు కూడా అడిగింది. తన కోసమనే వీడియో అయితే డెడికేట్ చేస్తున్నా. తప్పకుండా చూసేయండి. ఎంతో రుచికరమైన అండ్ చాలా టేస్టీగా పర్ఫెక్ట్‌గా బిర్యానీ రావాలంటే కొన్ని టిప్స్ అయితే తప్పకుండా ఫాలో కావాలి. అండ్ లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. సో, ఇక్కడ 1 కేజీ చికెన్‌కి నేను పచ్చిమిరపకాయలు, అండ్ కొత్తిమీరు, కారం, అండ్ అల్లం పేస్టు, కర్డ్ అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటున్నా హాఫ్ అన్ అవర్ సేపు. నెక్స్ట్ ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ అయితే ఎక్కువనే తీసుకోండి. అదే మనం బిర్యానీలోకి వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆనియన్స్ అయితే 400 గ్రామ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ చికెన్‌లోకి మనం బిర్యానీ మసాలాలయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఐటెమ్స్ అన్నీ ఏసుకొని, అలాగే ఇందులోకి లెమన్ గూడా స్క్వీజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే అందులో ఉన్న ఆయిల్‌ని కూడా ఇందులో ఏసుకోవాలి. ఏసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ జస్ట్ 2 మినిట్స్ అట్లా లీవ్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలండి. అండ్ పక్కనే మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే తీసుకొని దాన్ని కూడా కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని. అందులో నేను కొరియాండర్ లీవ్స్, పచ్చిమిరపకాయలు అండ్ బిర్యానీ ఆకు అండ్ స్టార్ అండ్ ఆయిల్, సాల్ట్ అవన్నీ వేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ 90% అయితే ఉడికేటట్టు చూసుకోండి. ఇలా రైస్ అని ఇట్లా 90% కుక్ అయిన తర్వాత చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికేసిందని సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. కానీ జస్ట్ ఈ రైస్ అందులో మిక్స్ కావడానికి వేస్తున్నందుకు. అండ్ ఇక్కడ రైస్ యాడ్ చేసుకుంటూ లేయర్ బై లేయర్ అలాగే చికెన్ కూడా కొంచెం పక్కకు తీసుకోవాలి. అండ్ చికెన్ పీసెస్ అని ఒకటే దగ్గర ఉండకుండా అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ. ఇక్కడ లేయర్ బై లేయర్ అని కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అండ్ గీ వేసుకుంటూ అండ్ ఎల్లో కలర్ రావడానికి నేను గీలో కొంచెం పసుపు వేసుకొని వీట్ చేసుకున్నామండి. ఫుడ్ కలర్ వేయకుండా. అప్పుడే చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ఇలా తీసుకున్న చికెన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ టిప్స్ అయితే చెప్తానన్నా కదా. మనం తీసుకున్న ఆనియన్స్ అనేది చాలా కొన్ని ఎక్కువనే ఉండాలండి బిర్యానీ చేసుకోవడానికి. అప్పుడే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం ఆ రైస్ని కూడా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. అప్పుడే రైస్ అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది. సో, ఇక్కడ మనం దీనికోసం పిండి అయితే రెడీ చేసుకోవాలండి. ఆ పిండి వల్ల మనం బిర్యానీ ఆవిరి అనేది పెట్టుకోకుండా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో, ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. అప్పుడే మన రైస్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. సో, ఇలా మనం తీసుకున్న బిర్యానీ కుక్ చేస్తున్న బిర్యానీ రైస్లో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అప్పుడు కూడా కొంచెం రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. సో, ఇలా ట్రై చేయండి తప్పకుండా. సో, ఇక్కడైతే మా పిల్లలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటున్నారు. చాలా బాగుంది ఫైనల్గా అయితే. సో, ఇలా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. డోంట్ ఫర్గెట్. ఐ లవ్ యూ. బై బై.